లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. 2024 లోకసభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ ఆదివారం ఏప్రిల్ 21న మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది, జార్ఖండ్ నుంచి 2 అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. అమలాపురం నుంచి జంగా గౌతమ్, మచిలీపట్నం నుంచి గోలు కృష్ణ పేర్లను ఖరారు చేసింది అధిష్టానం. జార్ఖండ్లోని గొడ్డ నుంచి దీపికా సింగ్ పాండే స్థానంలో ప్రదీప్ యాదవ్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. కాగా రాంచీ అభ్యర్థిగా యశస్విని సహాయని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నుంచి పేడాడ పరమేశ్వరరావు, విజయనగరం నుంచి బెబ్బులి శ్రీను, అమలాపురం నుంచి జంగ గౌతమ్, మచిలీపట్నం నుంచి గోలు కృష్ణ, విజయవాడ నుంచి వల్లూరు భార్గవ్, ఒంగోలు నుంచి ఈద సుధాకర్ రెడ్డి, నంద్యాల నుంచి జంగీటి లక్ష్మీ నరసింహ యాదవ్ల పార్టీ బరిలోకి దింపింది. అనంతపురం నుంచి మల్లికార్జున్కు, హిందూపురం నుంచి సమీర్ షైన్కు టికెట్ ఇచ్చారు. జార్ఖండ్లోని గొడ్డ లోకసభ నుంచి నిషికాంత్ దూబేకు బీజేపీ టికెట్ ఇచ్చింది. కాగా రాంచీ లోకసభ స్థానానికి బీజేపీ సంజయ్ సేతును బరిలోకి దింపింది. ఈ స్థానం నుంచి దీపికా సింగ్ పాండే స్థానంలో ప్రదీప్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిపింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోకసభ స్థానాలు ఉండగా జార్ఖండ్లో మొత్తం 14 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ ప్రారంభంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లోని 6 లోకసభ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాల జాబితాను విడుదల చేసింది. ఇక వచ్చే నెల 13న ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో పోలింగ్ జరగనుంది.